విశాఖ రైల్వే జోన్ కోసం రాష్ట్ర ఎంపీల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటికే అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదనలు చేసిన నేతలు ఇవాళ మరోమారు రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిశారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నేతృత్వంలో తెలుగుదేశం, భాజపా ఎంపీల బృందం సురేష్ ప్రభుతో సమావేశమైంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పని పూర్తయ్యేలా చూడాలని కోరారు. జోన్పై నివేదిక తెప్పించుకున్నారన్న ప్రభు ఆ వివరాలను మంత్రివర్గం ముందుంచి చర్చిస్తామని చెప్పినట్లు సుజనా వెల్లడించారు. తొలుత మంత్రివర్గం అలాగే రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై చర్చించారు. రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారితో ఎంపీస్ అందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో రైల్వే ప్రాజెక్ట్స్ ఏమేమి పెండింగ్లో ఉన్నాయి ఏంటి అనేది టోటల్గా రివ్యూ చేసి వాటిని త్వరితగతిగా ఎప్పుడైతే కంప్లీట్ చేయాలి, బడ్జెట్స్ ఏమేంటి పెండింగ్ ఉన్నాయి, వీటి పరిస్థితి తెలుసుకుంటే మంచిదని చెప్పి రైల్వే ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి రివ్యూ చేయడం జరిగింది. దానికి వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. లక్కీగా సురేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవటం మూలాన చాలా పాజిటివ్గా ఉంది. జోన్ విషయం మాత్రం ఆయన స్టేజ్లో లేదది, అది కంప్లీట్గా రిపోర్ట్ తెప్పించారు. కాబట్టి క్యాబినెట్కి తీసుకొని వెళ్ళి అతి త్వరలో దాన్ని కూడా ఫైనల్ చేస్తామని చెప్పారు. రైల్వే దీంట్లో కాస్టింగ్ గురించి అదే ఇష్యూ ఉంది. ఈసారి పర్టికులర్గా రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ని కలుపుతున్నారు కాబట్టి ఆ కలిపే దీంట్లో ఈ రైల్వే జోన్ గురించి కూడా డిస్కస్ చేస్తామని చెప్పి ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది.